హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈసారి బిగ్ బాస్ టీం టీఆర్పీని బద్దలు కొట్టేందుకు ఒక మంచి ప్లాన్ అయితే వేసింది. అదే కామన్ పీపుల్స్ని తీసుకుంటుంది. సో కామన్ పీపుల్స్ సెలెక్ట్ చేయడానికి అగ్ని పరీక్ష అని ఒక షో నిర్వహిస్తున్నారు. షో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. ఎపిసోడ్ 1 కంప్లీట్ చేసుకుంది, ఎపిసోడ్ 2 కంప్లీట్ చేసుకుంది. ఈ 2 ఎపిసోడ్లో నలుగురు అయితే సెలెక్ట్ కావడం జరిగింది టాప్ 15కి. సో ఈరోజు ఎపిసోడ్ 3 కూడా టెలికాస్ట్ కావడం జరిగింది. ఎపిసోడ్ 1లో 8 మంది రావడం జరిగింది, ఎపిసోడ్ 2లో 11 మంది రావడం జరిగింది, అండ్ ఎపిసోడ్ 3లో 10 మంది అయితే రావడం జరిగింది. సో మేము 10 మందిలో ఎంతమందిని సెలెక్ట్ చేశారు, మరి జడ్జెస్ది ఏవైతే డిసిజన్ ఉందో అది ఫేర్గా ఉందా అన్ఫేర్గా ఉందా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో లిస్ట్లో ఈరోజు ఫస్ట్ వచ్చింది ఎవరంటే కళ్యాణ్ పగడాల. మనడు ఒక ఆర్వి జవన్, మంచి ఫిట్నెస్గా ఉన్నాడు. అలాగే రాగానే మనడు వాయిస్ మాడ్యులేషన్తో అంటే కామెడీ మాడ్యులేషన్స్తో మంచి స్టోరీ కూడా చెప్పాడు. తనకు సంబంధించి, తన ఆర్మీకి సంబంధించి తను ఏ విధంగా సెలెక్ట్ కావాలి ఏంటి అనేది మంచి స్టోరీ చెప్పాడు. అలాగే మనడు మాట్లాడే విధానం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. అలాగే కామెడీ టైమింగ్ కూడా బాగుంది. శ్రీముఖి నువ్వు ఆర్మీ జవాన్ కదా, ఏదైనా సింపుల్గా ఎత్తగలవా అంటే ఏది ఎత్తాలి అని చెప్పి మన శ్రీముఖిని అయితే కింద నుంచి మీద వరకు అయితే చూశాడు. అప్పుడు శ్రీముఖి నన్ను కాదురా బాబు అని చెప్పి తలబట్టుకుంది. సో మనోడు మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. అలాగే ఆర్మీ జవాన్ కాబట్టి చాలా ఫిట్గా ఉంటాడు కాబట్టి డ్రమ్ని చాలా సింపుల్గా కింద పెట్టేశాడు. టైమింగ్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, మాట్లాడే విధానం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి జడ్జెస్ ముగ్గురు కూడా ఫిదా చేశాడు. కళ్యాణ్కి ఏంటంటే ఆ నవదీప్ ఇంకా బిందు గ్రీన్ ఇచ్చినప్పటికీ అభిజిత్ ఒకటి రెడ్ ఇచ్చాడు, ఇంకా ఏదైనా చూడాలని చెప్పి. కానీ ఏంటంటే అభిజిత్ కూడా గ్రీన్ ఇస్తే బాగుండదు. ఎందుకంటే ఒక మన జవాన్ మన కోసము, మనం ఇక్కడ మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండడం కోసము అక్కడ వెళ్ళి గడ్డకట్టే చల్లో మన కోసం కాపలా కాస్తున్నారు కాబట్టి అభిజిత్ కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకోకుండా డైరెక్ట్ మా హోల్డ్లో పెట్టకుండా డైరెక్ట్ గ్రీన్ ఇస్తే అయిపోద్ది అని చెప్పి పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట. సో సెకండ్ వచ్చేసి ఈ లిస్ట్లో అలేఖ్య హైదరాబాద్ నుంచి. ఆమె రాగని చెప్పింది ఏంటంటే నాకు కొద్దిగా దూరంగా ఉంటే కనిపించదని చెప్పి, అందుకే అభిజిత్ ఇలా చూపిస్తే 2 అని చెప్పేసింది, 1 చూపిస్తే 2 అని చెప్పింది. అలాగే అభిజిత్తో ఒక సాల్సా డాన్స్ అయితే చేసింది. మరి సాల్సా డాన్స్ చేసినందుకేమో అభిజిత్ అయితే ఫిదా అయిపోయాడు. సో అభిజిత్ ఇంకా బిందు మాధవ్ అయితే గ్రీన్ ఇచ్చారు. బట్ నవదీప్ ఈ మాత్రం దానికే బిగ్ బాస్ షోలకు పంపడం కరెక్ట్ కాదు అని చెప్పి హోల్డ్లో అయితే పెట్టాడు. అంటే తను రెడ్ ఇచ్చాడు. సో ప్రజెంట్ అయితే తను హోల్డ్లో ఉంది. నెక్స్ట్ ఈ లిస్ట్లో వచ్చేసి షకీబ్ షాద్నగర్ నుంచి. సో మనోడు వచ్చినప్పటి నుంచే ప్రాపర్గా మాట్లాడలేడు. మనోడు ఏం చేస్తున్నాడు మనోడికే తెలీదు. సో కాట్ వీల్ చేస్తున్నాడు, సో డాన్స్ అంటున్నాడు, ఏంటి ప్రాపర్గా ఒకటి లేదు. సో దానికోసము శ్రీముఖి ఒక ఇనిషియేట్ తీసుకొని ఏమైనా నీకు తెలిసిన టాప్ 4 సీక్రెట్స్, నీ గురించి టాప్ 4 సీక్రెట్స్ అంటే ఒక 2 రాశాడు. అండ్ అవి శ్రీముఖికి ఇచ్చాడు. శ్రీముఖి ఇచ్చినాక అవి రివీల్ చేయమంటే పర్సనల్స్ కదా ఎలా రివీల్ చేస్తామో అని చెప్పి అన్నాడు. సో ఇంకా బిందు మాధవ్ అయితే ఇద్దరు రెడ్ ఇచ్చేస్తారు. బట్ నవదీప్ ఒక ఛాన్స్ ఇద్దాంలే అని చెప్పి రెడ్ అయితే ఇచ్చాడు. సో ప్రజెంట్ తను ఇంకా వెళ్ళిపోలేదు, తనైతే హోల్డ్లో ఉన్నాడు. మరి చూడాలి. కాకపోతే ఏంటంటే షకీబ్ ఇలాంటి స్టేజ్ మనకు కొన్నిసార్లే దొరుకుతుంది కాబట్టి ఏదైనా ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దహిలా కాకినాడ నుంచి. బేసిక్గా తను ఒక ఫిట్నెస్ ట్రైనర్. అండ్ తను వచ్చినాక తనకు ఏదైతే బ్యాక్ సైడ్ స్టోరీ ఉందో, ఒక అమ్మాయిల గురించి ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా అనుకుంటారో ఒక స్టోరీ అయితే తను చెప్పింది. సో దానికైతే జడ్జెస్ కన్విన్స్ అయ్యి అభిజిత్ ఇంకా నవదీప్ అయితే గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ బిందు ఈ మాత్రం దానికి ఇస్తే బాగుండదు కదా అని చెప్పి తనైతే హోల్డ్లో పెట్టింది. బిందు అయితే రెడ్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడాలి మరి తను టాప్ 15కి వెళ్తుందా లేదా. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి సిద్దిపేట వెంకటేష్ నుంచి. సో మనోడిని సిద్దిపేట వెంకటేష్ అంటే గుర్తుపెట్టారేమో కానీ సిద్దిపేట మోడల్ రా బాబు అంటే మాత్రం గుర్తుపడతారు. సో మనోడు జీవనోపాధి కోసం చాలా కష్టపడుతున్నాడు. సో సిద్దిపేట మోడల్ అని చెప్పి మనోడు ఫేమస్ అయ్యాడు. సో ఏంటంటే ఏమైనా ప్రమోషన్ చేసుకుంటాడు, ప్లస్ ఇప్పుడు జీవనోపాధి కోసం ప్రజెంట్ ర్యాపిడో అయితే నడిపిస్తున్నాడు. కాకపోతే ఏంటంటే జడ్జెస్ ముగ్గురు కూడా రెడ్ ఇచ్చేయడం జరిగింది. ఎందుకోసమో తెలియదు. అంటే హౌస్లోకి వెళ్ళాలంటే సరిపోదు అనుకుంటారా మరి ఏంటా. హౌస్లోకి వెళ్ళే ముందు ఎవ్వరు కూడా ఏమి ఉండరు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది కూడా మనకు తెలీదు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ పరిచయం అవుతారు. అండ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు టాస్క్లు ఆడతావా, మైండ్ గేమ్ ఆడతావా, ఇంకేమన్నా ఆడతావా అని కాదు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే క్యారెక్టర్ ఉంటుందో జెన్యూన్ క్యారెక్టర్ అని ఆడియన్స్ కనిపిస్తే, ప్రేక్షకులు కనిపిస్తే వాడే బిగ్ బాస్ విన్నర్. అక్కడ నువ్వు టాస్క్లు ఆడావా లేకపోతే మైండ్ గేమ్ ఆడవని కాదు. బిగ్ బాస్ అంటే ఏంటంటే ప్రేక్షకులకు నచ్చాలి. ప్రేక్షకులకు మనిషి క్యారెక్టర్ నచ్చితే ఆటోమేటిక్ మన గేమ్స్ ఆడకపోయినా ఖాళీగా కూర్చున్నా సరే మనం విన్ చేస్తారు. సో కొద్దిగా ఇక్కడ అన్ఫేర్ అనిపించింది. సో అలాంటి వ్యక్తి చిన్న స్టేజ్ నుంచి కష్టపడుతూ ఆ స్టేజ్కి వచ్చాడు. బట్ అక్కడ వెంకటేష్ని సెలెక్ట్ చేస్తే బాగుండేది మా సిద్దిపేట మోడల్ని అని చెప్పి అని అనిపించింది. బట్ ఇక్కడ ఏందో కొద్దిగా అన్ఫేర్గా అనిపించింది. ఎందుకంటే పూర్తిగా రెడ్ ఇచ్చే బదులు, అందరు రెడ్ ఇచ్చే బదులు కనీసం హోల్డ్లో పెడితే ఏంటో ప్రూవ్ చేసుకునేవాడు కదా. సో జడ్జెస్ ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారో అది వాళ్ళకే తెలియాలి. ఈ లిస్ట్లో వచ్చేసి వరంగల్ నుంచి అనుషరత్నం. సో తిని వచ్చినప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. అలాగే వాళ్ళ నాన్నగారి రెస్పాన్సిబిలిటీ తను ఏ విధంగా తీసుకుంది, తను ఏ విధంగా ప్రజెంట్ లీడ్ చేస్తుంది, అండ్ తన లైఫ్లో ఉన్న స్టోరీనే తన కంటెంట్గా మార్చుకొని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఏ విధంగా ముందుకెళ్తుంది అనే విషయం గురించి చెప్పింది. సో మంచి పాజిటివ్ వైపు ఉంది, చాలా కష్టపడుతుంది. సో అందుకని చెప్పి జడ్జెస్ కూడా ఫిదా అయిపోయి ముగ్గురు అయితే గ్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తినైతే టాప్ 15కి అయితే సెలెక్ట్ అయింది.
నెక్స్ట్ వచ్చేసి లిస్ట్లో సాయి కృష్ణ అనకాపల్లి నుంచి. సో మనోడు మంచి ఫిట్నెస్గా ఉన్నాడు అండ్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారికి సంబంధించి తన గురించి ఒక స్టోరీ అయితే చెప్పాడు. మనోడు ఏంటంటే 98 ప్రపోజల్స్ అన్నాడు. సో 98 ప్రపోజల్స్ అన్నప్పుడు ఏంటో నాకు లైట్గా పులిహోర కలుపుతున్నాడేమో అని అనిపించింది. ఆయన సిగ్గుపడుతున్నాడు, కిందికి మీద తీసుకుంటా వెన్న తిన్న దొంగ తీరు సిగ్గుపడుతున్నాడు కొద్దిగా. ఇప్పటికైతే నవదీప్ మిద్దు మాధవి గ్రీన్ ఇచ్చారు, బట్ అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ మాత్రం దానికి హౌస్లోకి పంపిస్తే బాగుండదు కదా, సో అందుకని చెప్పి హోల్డ్లో పెట్టారు. మరి తర్వాత ప్రూవ్ చేసుకొని వస్తాడా లేదా అనేది చూడాలి. వచ్చేసి నిఖిత కడప నుంచి రావడం జరిగింది. సో తను డాక్టర్ అని చెప్పి అండ్ డాక్టర్ కూడా తన డిసిషన్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డిసిషన్ అని చెప్పి, సో తనైతే ప్రజెంట్ తన వాళ్ళ ఫ్యామిలీ కోసం డాక్టర్ అయింది అండ్ తన కోసం తను ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్ షోకి రావాలని చెప్పి తను అనుకుంది. బట్ ఇక్కడ అభిజిత్ అయితే రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. ఈ మాత్రం దానికి ఇంకో అవకాశం ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళు తన గురించి ఇంకా తెలియాలి అని చెప్పి రెడ్ కార్డ్ అయితే ఇచ్చాడు. అంటే తను ఏంటంటే ప్రజెంట్ ఇంకా హోల్డ్లో ఉంది, మరి చూడాలి టాప్ 15లోకి వస్తుందా లేదా. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్లో జనిత్ విజయవాడ నుంచి. ఈ అబ్బాయి వచ్చినప్పుడు బాగా అనిపించింది, ఎందుకంటే ఆ అబ్బాయి 19 ఇయర్స్, జస్ట్ 19 ఇయర్స్, కానీ ఆ అబ్బాయి థాట్స్, ఆ అబ్బాయి మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా బాగుంది. ఆ అబ్బాయి మోటివేషన్ చాలా బాగుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే మార్కెట్లో ఉన్న డ్రింక్స్ ఉన్నాయో ఆ డ్రింక్స్ కాకుండా సాఫ్ట్ డ్రింక్స్ అంటే కెమికల్ లేకుండా తయారు చేయాలి, అలాంటి తను ఏమైనా చేయాలి అని చెప్పి తన గురించి తన మోటివేషన్ ఏ విధంగా ఉంది, తన ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఏ విధంగా కష్టపడి వాళ్ళ అక్కని సెటిల్ చేశారు, అలాగే ప్రజెంట్ తన కోసం తను కష్టపడుతూ వాళ్ళ అమ్మగారికి జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పి ఈవినింగ్ వరకు తను జాబ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ తర్వాత వాళ్ళ అమ్మగారి బండి ఏదైతే కొట్టు ఉంటుందో ఆ కొట్టుకెళ్ళి ఆ బండి దగ్గర తను వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారి గురించి చాలా గొప్ప విషయం అయితే చెప్పాడు. మనోడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. శ్రీమికు టై తెచ్చి కట్టుకొని నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక 19 ఇయర్స్ అబ్బాయి, నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లవాడిని అక్కడ కూర్చోవని అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తావని అంటే, అవును నాకు వాయిస్ ఉంది, ఏదైనా తప్పు జరిగితే నాకు వాయిస్ రేస్ చేయడానికే కదా నా వాయిస్ ఉంది అని చెప్పి చాలా మంచి పాయింట్ అయితే చెప్పాడు. సో మనోడు ఆలోచన విధానం బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ జడ్జెస్ ఇక్కడ గ్రీన్ ఇవ్వలేదు, రెడ్ ఇవ్వలేదు. వాళ్ళు పర్సనల్గా అయితే మాట్లాడుకొని ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అన్నట్టు పంపించడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే జనిత్ని డైరెక్ట్గా తీసుకొస్తారేమో అని అనిపిస్తుంది. అంటే ఇలాంటి టాప్ 15 అలా కాకుండా డైరెక్ట్గా డిసిషన్కి వచ్చి డైరెక్ట్ హౌస్లోకి పంపిస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ తను హౌస్లోకి వస్తే చాలామందికి ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే తన ఆలోచన విధానం చూస్తుంటే 19 ఇయర్స్ అబ్బాయి అంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే తన హౌస్లోకి వస్తే చాలామందికి ఇన్స్పైర్ చేయగలుగుతాడు. అండ్ ఏదైతే తను స్టార్ట్ చేయాలనుకుంటున్నాడో ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ అయితే ఆ అమౌంట్ అనేది తనకి ఇనిషియల్గా ఆయన హెల్ప్ అవుతుంది. గొప్ప ఆలోచన ఉంది అబ్బాయికి. మరి అబ్బాయిని హౌస్లోకి పంపిస్తారో లేదో తెలియదు. జడ్జెస్ ముగ్గురు మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు టైం కాదు అన్నారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొస్తారా, లేకపోతే జడ్జెస్ డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి సెప్టెంబర్ 7 రోజు పంపిస్తారా, లేకపోతే నిజంగానే బయటికి పంపించారా? నిజంగానే బయటికి పంపిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా అన్ఫేర్ అని నేను చెప్తాను. ఎందుకంటే 19 ఇయర్స్ అబ్బాయి ఫ్యూచర్లో ఏదో సాధించాలని చెప్పి ఈ స్టేజ్లోనే సాధించాలని చెప్పి అనుకున్నాడు. మరి ఇదే విషయంలో 19 ఇయర్స్ ఉన్న శ్రేయాన్ని సెలెక్ట్ చేశారు కదా, తన ఫ్యూచర్లో ఏదో సాధించాలి అని చెప్పి తనని సెలెక్ట్ చేశారు కదా. మరి అక్కడ శ్రేయాన్ని సెలెక్ట్ చేసింది కరెక్టే అయితే ఇక్కడ జతిన్ని కూడా సెలెక్ట్ చేయాలి, అది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ జతిన్ని మాత్రం మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపించకపోయినా, ఒకవేళ సెలెక్ట్ చేయకపోయినా ఇది మాత్రం అన్ఫేర్ అవుతుంది. అక్కడ మీరు కరెక్ట్ అయితే ఇక్కడ మాత్రం తప్పు అవుతారు ఖచ్చితంగా. సో దీని గురించి జడ్జెస్ ఒకసారి ఆలోచించాలి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొస్తారేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ తీసుకురాకపోతే మాత్రం ఈ జడ్జెస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. నెక్స్ట్ లిస్ట్లో వచ్చేసి శ్వేత యూకే నుంచి రావడం జరిగింది. అండ్ తన ఒక బిజినెస్ అనలిస్ట్, అలాగే మంచి ఫిట్గా కూడా ఉంది. సో దానికి ఒక ఛాలెంజ్ ఇచ్చారు, పుషప్ ఛాలెంజ్. సో మామూలుగా బిందు మాధవి చేతుల మీద చేస్తుంటే నీ గురించి ఏదైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ నుంచి అన్నప్పుడు తన ఫింగర్స్ మీద చేసింది. తర్వాత ఒక లెగ్ని ఇలా పైకి లేపు కూడా చేసింది. అలాగే మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంది. నేను ఆడ నవదీప్ అని చెప్పి, అలాగే నవదీప్కి ప్రపోజ్ చేసే విధానంలో తన సినిమాల గురించి చెప్తూ తనని పొగుడుతుందా లేకపోతే టీచ్ చేస్తుందా అర్థం కాకుండా నవదీపే తికమక పెట్టింది. సో టైమింగ్ బాగుంది, కామెడీ టైమింగ్ బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది కాబట్టి జడ్జెస్ని ఫిదా చేసింది. సో ముగ్గురు కూడా గ్రీన్ చేయడం జరిగింది. సో తిని కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చింది ఎపిసోడ్ 1లో 8 మంది రావడం జరిగింది, ఎపిసోడ్ 2లో 11 మంది వచ్చారు, అండ్ ఈ ఎపిసోడ్లో 10 మెంబర్స్ రావడం జరిగింది. మిగతా కొంతమందిని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించారు. అంటే ఓవరాల్గా మనకు చూపించింది 29 నెంబర్స్ని. ఓవరాల్గా టాప్ 15లో మనకు 6 నెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఎపిసోడ్ 1లో మనకు ప్రసన్న కుమార్, దివ్యనికిత, ఎపిసోడ్ 2లో డెమన్ పవన్, అలాగే శ్రేయ, అండ్ ఈరోజు ఎపిసోడ్లో అనుషరత్నం, శ్వేత. 6 నెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది. 16 మంది అయితే హోల్డ్లో ఉన్నారు. ఆ 16 మందిలోంచి కేవలం 9 మంది మాత్రమే టాప్ 15కి సెలెక్ట్ అవుతారు. టాప్ 15 వచ్చిన తర్వాత మళ్ళీ అందులోంచి టాప్ 5ని మనకు బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపిస్తారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ లిస్ట్లో అయితే నాకు పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ప్రసన్న కుమార్ వెళ్ళాలి, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ప్రసన్న కుమార్ మంచి మోటివేషన్ స్టోరీ ఉంది. అలాంటి వాళ్ళు వెళ్తే ఇంకా 100 మందికి ఆదర్శంగా నిలుస్తారు. వాళ్ళ స్టోరీ ఏంటో బయటికి తెలుస్తుంది. కాబట్టి పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే ప్రసన్న కుమార్ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ టాప్ 15కి 6 నెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది. అందులో ప్రసన్న కుమార్, దివ్యనికిత, డెమన్ పవన్, శ్రేయ, అనుషరత్నం, ఇంకా శ్వేత. వీళ్ళ ఆరుగురులో ఎవరు బిగ్ బాస్ హౌస్లో
ఒక్కరి పేరు చెప్పండి, ఎవరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే బాగుంటుంది అని చెప్పి మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.